కాంగ్రెస్ పార్టీ తుగ్లక్ విధానాలపైన నిరంకుశ పాలనపైన హామీలను ఎగవేసే మోసపూరిత ప్రభుత్వ తీరుపైన మన పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పోయిన ఏడాది పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యాలను ఎండగట్టిన పార్టీ శ్రేణులకు ఒక సందేశం ఇచ్చారు. ప్రాణ సమానులైన మన బీఆర్ఎస్ తోబుట్టువుల్లారా అంటూ ప్రారంభించిన కేటీఆర్ గత ఏడాది పాటు చేసిన పోరాటాలకు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూనే రానున్న రోజుల్లో కాంగ్రెస్ మోసపూరిత ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు పోరాటం సాగిద్దామని పిలుపునిచ్చారు. గత ఏడాది కాలంగా ఈ కాంగ్రెస్ నిరంకుశ పాలనపై గులాబీ సైనికులందరూ కనబరిచిన పోరాట స్ఫూర్తికి పేరు పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి సలాం చేస్తున్నా. గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు కనబరిచిన కథనోత్సాహం రాష్ట్ర స్థాయిలో పనిచేసే న్యాయకత్వంలో కూడా మాటల కందని స్థాయిలో కొండంత స్ఫూర్తి నింపిందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ గ్రామాన ఉన్న గులాబీ సైనికులు రాష్ట్ర ప్రజల పక్షాన విరామం ఎరుగని పోరాటం చేస్తున్నారని, అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన ఈ తుగ్లక్ పాలన వల్ల కష్టకాలంలో ఉన్న అన్ని వర్గాల పక్షాన అలుపులేని పోరాటం చేశారని అభినందించారు. ఏడాది కాలంలో పార్టీ శ్రేణులు రైతుల పక్షాన మీరు పోరాడారు. నేతన్నల గొంతులకై మీరు నిలిచారు. మహిళా సమస్యలపై మీరు గర్దించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల గలమయ్యారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పక్షాన సమర భేరి మోగించారు. నిరుద్యోగుల హక్కుల కోసం కాంగ్రెస్ సర్కారును నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల గారడిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారని కేటీఆర్ తెలిపారు. మూసీలో మూటల వేట నుంచి లగచర్ల లడాయి వరకు అన్యాయం జరిగిన ప్రతి చోట బాధితుల పక్షాన మీరు కోట్లాడారని, తెలంగాణ ప్రజల గుండె చప్పుడును అడుగడుగునా మీరు ప్రతిధ్వనింపజేశారని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు పార్టీ చేసిన పోరాటాలు చరిత్రపై చెరగని సంకేతాలుగా నిలుస్తాయని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను అత్యంత సమర్థంగా తిప్పికొట్టిన సందర్భాలు ఈ పోరాట పదంలో నిలిచి ఉండే మైలురాలుగా మారాయి అని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం గల్లీ నుండి ఢిల్లీ దాకా అసమర్థత, అనాలోచిత కాంగ్రెస్ విధానాలపై బీఆర్ఎస్ శ్రేణులు మోగించిన జంగ్ సైరన్ ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించిందని కేటీఆర్ పేర్కొన్నారు. దశాబ్దాల పాటు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కుక్కలు చింపిన విస్తరలా మార్చే కాంగ్రెస్ కుట్రలను అడుగడుగునా ప్రశ్నిద్దాం, నిలదీద్దామని పిలుపునిచ్చారు. మన పార్టీకి పునాదిరాళ్లు, మన బీఆర్ఎస్లకు మూల స్తంభాలు పార్టీ శ్రేణులు అని, మన గులాబీ జెండాకు వెనుముక మీరే అన్నారు. పార్టీ తరపున నిలబడి కలబడే నేటి అలుపెరగని పోరాట యోధులే రేపటి తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై బీఆర్ఎస్ పక్షాన మెరిసే వజ్రాయుధాలుగా మారతారని ఆకాంక్షించారు.